హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ టాకీస్. ఇప్పుడే విశ్వంబర మెగా బ్లాస్ట్ చూశాను. టీజర్ మాత్రం అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు విఎఫ్ఎక్స్ కోసం ఇంత టైం తీసుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టీజర్లో కొంచెం డిసప్పాయింట్మెంట్, ఒకటి నెగిటివిటీ కూడా బాగా ఎక్కువ స్ప్రెడ్ చేశారు. ఆ గ్రాఫిక్స్ ఏదో యానిమేషన్ టైప్లో ఉందని చెప్పి. బట్ సెకండ్ టీజర్ వచ్చిన తర్వాత ఆ థాట్స్, ఆ నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్, సినిమా మీద ఇంట్రెస్ట్ బాగా క్రియేట్ చేశారు. టీజర్ లో ఫస్ట్ వచ్చే డైలాగ్ ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం డైలాగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. టీజర్ లో డైలాగులు మాత్రం చాలా బాగా రాశారు. ఆ స్టోరీకి తగ్గట్టు ఆ స్క్రీన్ ప్లే సెట్ చేయడం అనేది బాగుంది. మొత్తానికి విఎఫ్ఎక్స్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారని ఈ టీజర్ ద్వారా తెలుస్తుంది. కానీ రీసెంట్ గా వచ్చిన సినిమాలలో టీజర్ల మీద ఏమో హైప్ ఎక్కువ ఉంది. అంత గ్రాఫిక్స్, స్టోరీ టెల్లింగ్ అంతా బాగుంది. కానీ సినిమా వరకు వచ్చేసరికి ఫ్లాప్స్ అవుతున్నాయి. కానీ విశ్వంబర కూడా టీజర్ అయితే మంచి హైట్ తో ఉంది. స్టోరీ కూడా బాగానే చెప్పాడు. కానీ ఇదే హైట్ ని తీసుకెళ్తే బాగుంటది. సినిమా వరకు కూడా ఏ మాత్రం డిసప్పాయింట్ చేసినా కూడా సినిమా మొత్తం ఫెయిల్ అయిపోతుంది. చిరంజీవి గారు చెప్పినట్టు వశిష్ఠ గారు ఆ స్టోరీ మీద అండ్ విఎఫ్ఎక్స్ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి సినిమా తీస్తే బాగుంటదని అందరూ కోరుకుంటున్నారు. కానీ టీజర్ మాత్రం మెగా ఫ్యాన్స్ కి మంచి పండగ అని చెప్పుకోవాలి. మెగాస్టార్ బర్త్డేకి వచ్చిన స్పెషల్ గిఫ్ట్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఇంకోటి, టీజర్ లో వచ్చే లాస్ట్ క్లైమాక్స్ షాట్ చిరంజీవి గారు కన్ను గుడ్డుని పట్టుకొని నిలబడతారు కదా, ఆ షాట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా క్లియర్ అండ్ క్రిస్టల్ గా ఉంది. టీజర్ అయితే వేరే లెవెల్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడే అనిల్ రావిపూడి గారు బాస్ సినిమా టైటిల్ టీజర్ వదిలారు. సినిమా టైటిల్ మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతిగా వస్తున్నారు. అనిల్ రావిపూడి గారు జస్ట్ ఒక పోస్టర్ వదులుతారు అనుకున్నాం, కానీ ఇలా గ్లిమ్స్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు. కానీ బాస్ లుక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ కార్ ఎంట్రీ అండ్ ఒక కోర్ట్ ఆర్ హిల్లు, అక్కడ బాస్ స్టెప్స్ మీద నడుచుకుంటూ వస్తారు గన్ తోటి. అది మాత్రం స్టైలిష్ గా వేరే లెవెల్లో ఉంది. సినిమా మీద ఒక హోప్ పించేశాడు అనుకోండి ఆ టీజర్ తోటి. విశ్వంబర అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. రెండు సినిమాలు మెగా ఫ్యాన్స్ కి ఒక సెలబ్రేషన్ అనుకోండి. ఏ పండగ కూడా ఎంత సెలబ్రేషన్ రాదే. రెండు టీజర్లు ఎంత హైప్ కావాలంటే అంత హైప్ ఇచ్చారు. ఈ రెండు టీజర్లలో మీకు ఏ టీజర్ నచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.